వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్వా మండల కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామంలోని అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్లను తనిఖీ చేసిన బండి సంజయ్. అశ్వాపురం మండలంలో ఘనంగా సిపిఐ 100వ వార్షికోత్సవం. ప్రజలే ఉద్యమాలే సిపిఐ ఆయుధమన్న మండల కార్యదర్శి అనంతనేని సురేష్. చౌటుప్పల్ మరియు సంస్థాన్ నారాయణపురంలో దొంగ నోట్ల కలకలం. 500, 100 రూపాయలు దొంగ నోట్లు రావడంతో తిరస్కరించిన వ్యాపారులు. రుద్రారం గ్రామంలో 1,68,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసర మోహన్ రెడ్డి అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దృష్టికి తీసుకువెళ్లగా అధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపి గ్రామంలో 29 లక్షల ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు మంజూరు చేయించారని తెలిపారు. గ్రామంలో ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. నాణ్యతతో కూడిన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని 10 కాలాల పాటు మంచిగా ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ముందుకు పోతున్నట్లు ఎమ్మెల్యే సహకారాలతో ప్రతి ఒక్కరూ పనిచేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఉన్న మౌలిక వస్తువులను బట్టి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి సీసీ రోడ్లు మంజూరు చేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే సహకారంతో విశిష్టమైన కృషి చేయనున్నట్లు అన్నారు. నాయకులు వనమా కోటేశ్వరరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రామిరెడ్డి పలువురు పాల్గొన్నారు. రోడ్డుకు సంబంధించి ఎమ్మెల్యే గారు మంజూరు చేయించారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి మాకు మంజూరైన 29 లక్షలు. దీనికి రామాలయం దగ్గర, ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొంత రోడ్డు, ఇది ఇక్కడది మర్యాల ఆర్ఎండ్బి రోడ్డు నుంచి సీతారామరెడ్డి గారి ఇంటి దగ్గర ఒక రోడ్డు, ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్యాల రామారావు గారి ఇంటి వరకు ఒక రోడ్డు, ఈ సాతునూరు బజార్ ఒక రోడ్డు, మొత్తం 29 లక్షలకి మాకు మంజూరు చేశారు. మేము అడగంగానే మా ఊరికి డెవలప్మెంట్ కోసం మాకు నిధులు అందజేస్తున్నారు. దయానంద్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ. మా గ్రామ అభివృద్ధి కోసం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక రోడ్డు ఇచ్చారు మాకు. ఆర్ఎండ్బి రోడ్డు నుంచి పొలాల దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు మంజూరు చేశారు. ఇంకా మాకు డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి కొద్దిగా బాగాలేదు, దానికోసం కూడా మేము ఎమ్మెల్యే గారిని నిధులు అడుగుతున్నాం. మా ఊరికి బాగానే సహకారం చేస్తున్నారు. ముందు కూడా మాకు ఉపయోగపడతారని మేము అనుకుంటున్నాం. మా వంతు కృషి మేము గ్రామ అభివృద్ధి కోసం మేము కష్టపడి అందరికీ ఉపయోగపడే పనులు చేస్తాం. ఈ నిధులు మంజూరు చేసినందుకు గాను ఎమ్మెల్యే గారికి మేము మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అశ్వాపురం మండలం ప్రజా ఉద్యమాలే సిపిఐకి ఆయుధమని, మనిషిని మనిషి దోపిడీ చేయమని సమాజ నిర్మాణం కోసం ఆవిర్భవించిన సిపిఐ నాటి నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ ప్రశ్నించే తత్వాన్ని నేర్పుతుందని సిపిఐ అశ్వాపురం మండలం కార్యదర్శి అనంతనేని సురేష్ పునరుద్ఘాటించారు. సిపిఐ 100వ ఆవిర్భావ వార్షికోత్సవాలను అశ్వాపురం మండలంలో ఆటో సెంటర్లో, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ గేటు ఎదురుగా, కాలువ బజార్లో, మల్లెలమడుగు సెంటర్లో, మొండికుంట సెంటర్లో, అమెర్ద కాలనీలో వివిధ ప్రాంతాలలో ఘనంగా అరుణ పథకాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, కర్షక ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసే సత్తా కమ్యూనిస్టులకే ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ రెడ్డి, అరుణ, నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమటం సురేష్, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు అనంతనేని శేఖర్, మేలపుర సురేందర్ రెడ్డి, రాయపుడి రాజేష్, చెలకాని శ్రీనివాస్, మత్తబోయిన వెంకటేశ్వర్లు, అమిర్త పంచాయతీ మాజీ సర్పంచ్ బండ్ల సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి సీన్ గారు, ఏఐటిసి ఆదరైనటువంటి బిల్డింగ్ వర్కర్స్ నుంచి అందరికి కూడా
పేరు పేరున ఈ 100వ సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాంగ్రెస్ సిపిఐ పార్టీ 100వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ ఎర్రజెండా పార్టీ 99 సంవత్సరాలు నిండి నేడు 100వ సంవత్సరంలో పడడం అనేది చాలా సంతోషంగా సంతోషం. ఈ కార్మికుల వల్లనే గతంలో చికాగో నగరంలో ఈ ఎర్రజెండాలు పోరాటాలు చేసి పనిదినాలు తీసి 8 గంటల పనిదినాలు సాధించుకున్నది కూడా ఈ ఎర్రజెండా పార్టీని. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ పార్టీ శాంతియుతంగా స్వాతంత్ర రావడానికి పోరాటం చేసి సిపిఐ ఎర్రజెండాల పార్టీతో ముందు నడిచి స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం వల్ల ఎంతోమంది అమరులైన కూడా వారి మీద మరణాలతోటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారులు రానప్పటికీ కూడా మన ఎర్రజెండాని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా దీన్ని ఆహ్వానం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సందర్భంగా భూస్వాములకు వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి లాంటి వారు ఎంతోమంది అమరులై ఆనాడు ఒక 4500 మంది బలితీసి నైజాంకు వ్యతిరేకంగా భూపోరాటం సాధించి 10 లక్షల ఎకరాలు పంపించిన చరిత్ర కూడా ఈ ఎర్రజెండా పార్టీ సిపిఐ పార్టీకి దక్కింది. అదే సందర్భంలో మన మొండికుంట మల్లెమడుగు భూపోరాటాలు కూడా మన సర్దార్ రాజేశ్వరరావు గారు, అలాగే గుత్తుల సరళాదేవి గారు, గుత్తుల యలమందారెడ్డి గారు, వెంకటపతి గారు, ఈ ఏరియాలో మందరం వెంకటేశ్వరరావు గారు, కల్లూరి సత్యం గారు, అలాంటి పద్దరు రాజు లాంటి కుక్కల కనకయ్య, కమటం రామచంద్రయ్య, కమటం నర్సయ్య, వేల్పుల స్వామి లాంటి చాలామంది అమరులు ఇక్కడ త్యాగ అది స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసి వండికుంట మల్లెమడుగు సత్యనాపురంలో భూములు పంచడం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా ఈ ఎర్రజెండా పార్టీకి స్వార్థమైంది. ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసంఘటిత కార్మికులు ఏఐటీసీ ద్వారా బిల్డింగ్ వర్కర్సు వారి యొక్క సమస్య పరిష్కారం కావాలని, అలాగే ఆటో యూనియన్ కూడా సమస్య పరిష్కారం కావాలని సంఘటితంగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ, ఆయా, ఆశా, మిడ్ డే మీల్స్, అలాగే గ్రామాంచ వర్కర్స్ కూడా సమాన పనికి సమాన వేతనం 24,000 రూపాయలు వచ్చేటట్టు కూడా మన బిల్డింగ్ వర్క్స్ అందరూ అన్ని ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు ఇచ్చి వాళ్ళు రేపెల్లి కార్యక్రమం కూడా పాల్గొని వారి కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా మన ఎర్రజెండా పార్టీలు సహకరిస్తాయని, వారికి అండదండగా ఉంటాయని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టినటువంటి అందరూ కూడా మరి ఒకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవోద్యమ కార్యకర్తలందరూ కూడా ఆనాడు ఈ దేశ స్వతంత్రం కోసం స్వాతంత్రం మా జన్మ హక్కు అని చెప్పి పోరాటం చేసి స్వాతంత్రం అనంతరం ఈ దేశ సమగ్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బాసటగా నిలిచి ఈ దేశంలో అనేక కార్మిక చట్టాలను, సంక్షేమాలను, పోరాటాలను తీసుకొచ్చి ఈ దేశ కార్మిక వర్గం కోసం పూర్తి చేసినటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ పార్టీ. ఆ సిపిఐ పార్టీలో కార్యకర్తలుగా, సభ్యులుగా ఉన్నందుకు మనం అందరం గర్వపడుతూనే ఈ సందర్భంగా ఈ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి కులోన్మాదం, మతోన్మాదాన్ని, కుల రక్కసిని అంటగట్టి ఈ విజయమెట్ల కుల వ్యవస్థలు అంతరాలు లేని నూతన సమాజాన్ని కాంక్షిస్తూ జరిగే పోరాటాల్లో మీ అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ ఉత్సవాల సందర్భంగా మన అరుణ పతాకాన్ని పార్టీ మండల కార్యదర్శి కమర్ సురేష్ గారిని ఆవిష్కరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాయకోడు గ్రామానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విచ్చేశారు. ఇందులో భాగంగా రాయకోడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, హెల్త్ సబ్ సెంటర్, గ్రామ పంచాయతీ, స్కూల్ను తనిఖీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ మేడం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, నారాయణపేట జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ పడకుల శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందాజా 600 నుండి 700 వరకు పాల్గొనడం జరిగింది. అనంతరం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో పాల్గొనడానికి బయలుదేరారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో జేబు దొంగల హల్చల్ చేసి 3 ప్రయాణికుల వద్ద బ్యాగులు కట్ చేసి 60,000 రూపాయల నగదు చోరీ చేశారు. వైరా ఆర్టీసీ బస్టాండ్లో కొణిచెట్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అడప రంగనాయకులు ఖమ్మం వైపు వెళ్లే బస్సు ఎక్కుతుండగా అతని వద్ద ఉన్న 54,000 రూపాయల నగదు, వైరా మండలం గండకలపాడు గ్రామానికి చెందిన 2 మహిళలు జగ్గయ్యపేట బస్సు ఎక్కుతుండగా జేబు దొంగలు చాకుతో బ్యాగులు కట్ చేసి 8,000 రూపాయల విలువైన బంగారం, నగదును చోరీ చేశారు. బస్సులో టికెట్లు కొట్టేందుకు బ్యాగులు చేసుకోగా ఆధార్ కార్డులతో సహా చోరీ కావడంతో వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైరా ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వైరా ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి నిరుపయోగంగా మారాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైరా బస్టాండ్ కంబడి బస్సు తర్వాత పాసెంట్ వాళ్ళకి చూపించండి జనం బయట బ్యాగ్ ఏది కాదు దీంతో పెట్టిన సరే పాత బస్ స్టాండ్కి వెళ్తే తీర్థాన్ని తీసుకొచ్చి బ్యాగ్ లేదు సార్ బ్యాగ్ మీద కొట్టేసాను ఇంక అక్కడ దిగి నడిచి వచ్చాను. నడిచి వచ్చాను కదా మీ యాడ్ నుంచి వచ్చి పోలీసులు బాగుంటుంది. 54,000 క్యాష్, దాంట్లో మాది బస్ పాస్, దాంట్లో మామూలుది నాది ఇదిగో ఉంది కార్డు, ఆధార్ కార్డు ఇద్దరు ఉన్నాయి. దాని దాంట్లో ఇంకా వేరే సంచి మా కాలి సంచి ఒకటి వేరే చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి దాంట్లో. ఖమ్మం అది నిలిచిండు, అది వాళ్ళని ఇవ్వాలి. ఆధార్ కార్డు జగ్గపేట బస్ ఎక్కుతుంటే ఎక్కి కిందనే కత్తిచ్చారు. వారం పోయి చూసుకుని కట్ చేసి ఉండాలి. అందరూ అంటే బస్సు రూపాయలండి ఆధార్ కార్డు పెళ్లికి జానకి పర్వం. చట్ట పరిధిలో న్యాయంగా తనకు చెందాల్సిన స్థలంలో స్వచ్ఛందంగా మల్టీప్లెక్స్ కట్టి పలువురికి ఉపాధి ఇస్తానని ముందుకు వచ్చిన వేముల అశోక్కు సహకరించకుండా కొందరు అక్రమార్కులు కబ్జా చేయాలనే దురాలోచనకు తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఖండిస్తున్నామని అధ్యక్షులు బాడుకులు దేవేందర్ రెడ్డి అన్నారు. ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వివిధ కళాకారులు ఓల్డ్ అశోక్ టాకీస్ కూల్చివేతలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం గోదావరి గని స్థానిక ఓల్డ్ అశోక్ టాకీస్ స్థలంపై వేముల అశోక్ స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చి ఉన్న స్థలంలో కొంతమంది దుండగులు అక్రమంగా చొరబడి అందులో ఉన్న వృక్షాలను తెగ్గొట్టి ఆ స్థలాన్ని జేసీబీ ట్రాక్టర్ బ్లేడ్లతో చదును చేయించడం అన్యాయమని, అటు సింగరేణి వాళ్లు కాకుండా ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ వాళ్లు కాకుండా మధ్యలో ఈ అక్రమార్కుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నగరంలో విలువైన స్థలాలపై కన్నువేసి ఆ స్థలాలను ఏ విధంగానైనా హస్తగతం చేసుకోవాలనే కుట్రలో భాగంగానే పెద్ద మనుషుల సహకారంతోనే వీరి ఆగడాలు కొనసాగుతున్నాయని, ఇలాంటి వ్యక్తుల అరాచకాలను ప్రజలందరూ ఖండించి బుద్ధి చెప్పాలని తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు బాడుకోలు దేవేందర్ రెడ్డి కోరారు. తోటి కళాకారుడు శ్రీ వేముల అశోక్ గారు ఇక్కడ షాప్ పెట్టి అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామందికి ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాము. అంతేకాకుండా తను పర్సనల్గా ఇక్కడ షాపు పెట్టి ఉపాధి కల్పించడమే కాకుండా
షార్ట్ ఫిలింను నిర్మిస్తూ మా కళాకారులకు కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈరోజు తనకు లీజులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము గవర్నమెంట్ను కోరేది ఒకటే, చట్ట పరిధిలో న్యాయపరంగా తనకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలనేటువంటిది తనకు సానుభూతిగా మేము వ్యక్తం చేస్తున్నాము. తనకు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే తను కూడా ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా షాపుల వాళ్ళకు కూడా కానీ వ్యాపార పరంగా కానీ గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కూడా ఎంతో వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసి ఇది అన్యాయంగా కాకుండా న్యాయబద్ధంగా తనకు మేము తప్పకుండా ఆయనకు సంఘీభావం తెలియజేస్తాం. గవర్నమెంట్ పరంగా కూడా న్యాయపరంగా మీరు ఆలోచించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు తప్పకుండా మీరు పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మా కళాకారులందరి తరఫున ఒక కళాకారునికి అన్యాయం జరగకుండా చూడండి. కళామ తల్లి ముద్దుబిడ్డలందరూ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎక్కడ కళ ఉంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుంది. కళాకారులను ప్రోత్సహించినట్టయితే మీకు ఇంకా ఎన్నో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి మేము మీకు విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్. సార్ ఈ రోజు వరకు కూడా ఈ ఓల్డ్ శాఖ స్థలము 100% దానికి లీజు హోల్డర్ని నేనే. దీనికి సంబంధించిన టోటల్ వివాదం గౌరవ తెలంగాణ హైకోర్టులో జరుగుతూ ఉంది, విచారణలో ఉంది. ఆ స్టాటస్కో పొంది ఉన్నాను. అయినను నిన్న బాలరాజు అని, తర్వాత దీటి బాలరాజు అని, మోహిద్ సన్నీ అని వాళ్ళు ఇక్కడికి ఒక ట్రాక్టర్ ద్వారా ఒక జేసీబీ ద్వారా వచ్చి ఈ చెట్లను తొలగించి అంతా మళ్ళీ చదును చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఈ ప్లేస్ మీద ఎవరైనా మాట్లాడాలా, చేయాలా, ఏదైనా కార్యక్రమాలు గలపాలి అనుకుంటే అటు సింగరేణి వాళ్ళు కానీ, ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ టచ్ చేయకుండా ఈ వాళ్ళ పేరుతో చెప్పుకొని ఈ ఇద్దరు రావడము, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ యాక్టివిటీ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధము, ఇది నేరము. ఇది కబ్జా చేయాలనే కుట్రలో భాగంగా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు చేస్తూ మరి మార్చి 23వ తారీఖు నాడు అర్ధరాత్రి ఒక 100 మంది గుండాలతో వచ్చి ఈ థియేటర్ని కూలగొట్టడం జరిగింది. తర్వాత 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు నా షాప్ నిర్వహించుకుంటే నా షాప్ను కూలగొట్టడం జరిగింది. ఇంత దౌర్జన్యం ఈ ఊరిలో జరుగుతూ ఉంది. మేము పాలకులను ఒక మంచి చేయడం కోసం ఎన్నుకుంటాం. నాకు ఒక చిన్న సమస్య సింగరేణిలో ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి, మల్టీప్లెక్స్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి జాప్యం చేస్తున్న క్రమంలో ఆ జాప్యాన్ని నువ్వు ఒక ఆయుధంగా వాడుకొని నన్ను నేలమట్టం చేయాలని ఒక కుట్ర పన్ని నన్ను ఈరోజు ఎట్టు కాకుండా చేశారు. మీరు ఇట్లాంటి పద్ధతులకు మీరు స్వస్తి చెప్పాలి. నేను ఇప్పటికైనా సింగరేణి అధికారులను కోరుతున్నాను, మరియు రెవెన్యూ అధికారులను కోరుతున్నాను, మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బలం చూసుకొని కొంతమంది గుండాలు, రౌడీలు, కబ్జాదారులు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి దయచేసి మీరు అడ్డుకట్ట వేయండి. చట్ట ప్రకారంగా నాకు ఏదైతే ఇక్కడ న్యాయం జరగాలో ఆ న్యాయం జరగడానికి మీరు 100% కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. చట్టం ఏది నిర్ణయిస్తే అది చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఎవరి ప్లేస్లో, ఎవరి ఆధీనంలో ఉన్నా వారు ఈ నా లీజును కంటిన్యూషన్ చేస్తూ నేను మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి నాకు సహకరించాలని, తద్వారా ఒక 100 మంది ఇక్కడ ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. నాకు ఈ ప్లేస్ని కంటిన్యూషన్ చేసినట్లయితే మరి ఇక్కడ కొత్త థియేటర్ని కట్టి 100 మందికి ఉపాధి చూపిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు మా ఆర్టిస్టులు, తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బడపల్లి దేవేందర్ రెడ్డి స్వామి గారు, మరియు మా ఆర్టిస్టులు, మా డైరెక్టర్లు, మా నిర్మాతలు, మా తోటి నటీనటులు వీళ్ళంతా కూడా వచ్చి నాకు సాంఘీభావం తెలిపారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావటం ఆనందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబి పరిశ్రమ సహకారంతో ₹1,08,00,000 అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవాఖానా భవనం, 3 ఆర్టో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ₹60 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ ఏదయ్య, వార్డు సభ్యులు, PACS చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మణ్ణి రాజు మరియు వెంకన్న, బలరాం, సత్యనారాయణ రెడ్డి, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ, గ్రామ పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రుద్రారం గ్రామంలో
మన అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది తోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది. 1,08,00,000 రూపాయలు 3 RO ప్లాంట్లు, ఒక సబ్ సెంటరు, అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా 80 లక్షలతో సీసీ రోడ్లు, ఇంచుమించు 1,80,90,00,000 రుద్రవరం గ్రామంలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో 20 లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు, లైటింగు, గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం 20 lakhs రూపీస్ వారు ఈరోజు పనిగీట స్టార్ట్ చేయడం జరిగింది. తోషిబా మేనేజ్మెంట్ వారికి, ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున, ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారులకు, తోషిబా మేనేజ్మెంట్ వారికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రతి ఒక్కరూ మనము భాగస్వాములు అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చౌటుప్పల్ మండలం మరియు సంస్థ నారాయణపురం మండల కేంద్రాలలో దొంగ నోట్ల కలకలం రేపింది. 500, 100 రూపాయల దొంగ నోట్లు రావడంతో వ్యాపారులు తిరస్కరించారు. ఈ విషయంపై చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ మాట్లాడుతూ 500, 100 రూపాయల నోట్లను సరిగ్గా చూసి తీసుకోవాలని ప్రజలకు ఏసీపీ మధుసూదన్ రెడ్డి సూచించారు. ఈ 2 రోజుల కింద చౌటుప్పల్లో మరి నారాయణపూర్లో 2 500 నోట్లు ఫేక్ కరెన్సీ ఇద్దరి దగ్గరికి వచ్చినట్లు దృష్టిలోకి వచ్చింది. ఒక అతను వైన్ షాప్ దగ్గరికి పోతే అతను వైన్ షాప్ అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకోటి సంతలో కూడా ఒక 500 నోటు ఫేక్ కరెన్సీ ఒక అతను దృష్టిలోకి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. ఎవరైనా ఫేక్ కరెన్సీ ఈ చలామణి చేసినా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి చలామణి చేయడానికి ప్రయత్నం చేసిన చట్టపరంగా చాలా నేరము, ఇది నాన్ బెయిలబుల్ సెక్షను. కాబట్టి ఎవరి దగ్గరనన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేక చలామణి చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్ 100 కాల్కు డయల్ చేసి లేకపోతే మన లోకల్ పోలీసులకన్నా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పబ్లిక్కు మనవి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నర్వా మండల కేంద్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామంలోని అంగన్వాడీ, హెల్త్ సబ్ సెంటర్లను తనిఖీ చేసిన బండి సంజయ్. అశ్వాపురం మండలంలో ఘనంగా సిపిఐ 100వ వార్షికోత్సవం. ప్రజలే ఉద్యమాలే సిపిఐ ఆయుధమన్న మండల కార్యదర్శి అనంతనేని సురేష్. చౌటుప్పల్ మరియు సంస్థాన్ నారాయణపురంలో దొంగ నోట్ల కలకలం. 500, 100 రూపాయలు దొంగ నోట్లు రావడంతో తిరస్కరించిన వ్యాపారులు. రుద్రారం గ్రామంలో 1,68,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.